24:5. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. హల్లెలూయా. సార్ చూసుకుందామా? బైబిల్ చూడండి. యెహోషువ గ్రంథము 24:5. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 15వ వచనం ఒకసారి చదువుకుందాం. 15వ వచనం. సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో ఎవరు సేవించుదురన్నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవితురు. మొరియా దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురు. మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించు కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చిన వారు హల్లెలూయా అని ఇక్కడ 24:15 వచనం మనం చదువుకున్నాం. 5వ వచనం ఇక్కడ నేను ఒకటి పక్కన రాయడం మానేశాను కాబట్టి 15వ వచనం. ఓకే, 15వ వచనంలోని యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ కుటుంబం మనం చూస్తే ఏ కుటుంబంగా ఉందంటే దేవుని సేవించే కుటుంబంగా ఉంది. హల్లెలూయా. ఏ కుటుంబంగా ఉంది? దేవుని సేవించే కుటుంబంగా ఉంది. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనం పరీక్షించుకుంటే ఏ కుటుంబంగా ఉంది నీ కుటుంబం? ఎలాగుంది నీ కుటుంబం? ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని మాత్రమే సేవిస్తాం. హల్లెలూయా. నేనును అర్థం చేసుకో. నేనును అంటే నేను ఒక్కనే కాదు, నాతో నా భర్త, నా పిల్లలు, మొత్తం అందరూ ఎవరితో సేవిస్తాం? అది అక్కడ అర్థం. నేనును నా కుటుంబమును ఎవరిని సేవిస్తామంటున్నారు? యెహోవానే. కానీ కొన్ని కుటుంబాలు మనం చూస్తే భర్త చర్చికొస్తే భార్య చర్చికి రాడు, భార్య చర్చికి వస్తే భర్త చర్చికి రాడు. పోనీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఒక చిలక గోరికల్లో వస్తున్నారంటే పిల్లలు రారు. వినాలి, చూడమన్నప్పుడు బైబిల్ చూడండి. తర్వాత నా వైపు కూర్చొని అర్థమవుతుంది, అవునా కదా? కొన్ని కుటుంబాలు ఎలాగుంటాయి? ఇప్పుడు సడన్గా ప్రార్థన పెట్టాం, ఏమంటాం? కుటుంబాలతో సమేతంగా రండి, రేపు 20వ తారీఖు 22వ తారీఖు వరకు ఇక్కడ ఆరాధన జరగబోతుంది. హైదరాబాద్ నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ గారు రాబోతున్నారు. నేను ఇంతకుముందు మాట్లాడాను, ఆయనతో మాట్లాడినప్పుడు మా దగ్గర జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారని పెద్దగా మీరు పెద్ద ఫాస్ట్గా కదా అయ్యారు, అందుకే మేము లేదంటే ఆయన ఒక మాట అనేది మంచి మాట ఏమన్నాడంటే, ఒక్కరున్నా నేను వస్తా, ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తికే నాతో పని ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట అనేసరికి రండి తయ్యరాను. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కుటుంబంతో సమేతంగా ప్రార్థనకు రండి అమ్మా అంటే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. పోనీ ఇద్దరు కలిసి వస్తున్నారంటే కుటుంబంలో పిల్లలు రారు. కొంతమంది పిల్లల సోమర్పకోతులకు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకు బయలుపరిచాడు ఇప్పుడు నాకు అర్థమైంది. వాక్యం నాకు కూడా తెలీదు, దేవుని ఆత్మను నడిపిస్తావు. హల్లెలూయా. ఓకే, సోమర్పకోతులు ఎందుకు చేస్తారంటే 6 గంటల ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు? నైట్ అనుకుందాం, అర్థమవుతుందా? నైట్ 6 గంటల ప్రార్థన స్టార్ట్ చేస్తే ముగించేసరికి 10 అవుతుంది. అవుతుందా? జాగ్రత్త వినాలి మాటలో. 10 అవుతుంది అంటే 10 గంట అవుతుంది. ఈ 10 గంటల వరకు తల్లిదండ్రులుగా ఏం చేస్తారు తెలుసు? చాలా మందిని చూశాను,
చాటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి అక్కడ భోజనం ఏర్పాటు చేస్తే ఆ భోజనం తీసుకొని వచ్చి మేము ఆకలితో ఉండగలుగుతున్నాం, మీరు ఉండలేరు నాయన, తినేయండి. మొట్టమొదట పునాది అక్కడే చెప్తున్నావు నువ్వు. ఎవరికి? పిల్లలకి. ఏం చేస్తున్నావు? సోమరిపోతులు చేస్తున్నావు. నా అనుభవం ఏంటో తెలుసా? నేను పరిచయం చేసే మా పాస్టర్ గారు ముగించేసరికి 11, 11:30, ఒక్కోసారి 2, 3 కూడా అయ్యేది. నిజం చెప్తున్నా, రియల్గా దేవుని సన్నిధిలో బలిపేట మీద నిలబడి మాట్లాడుకోవాలి. నేనే అంతవరకు ఉంటే నా పిల్లలు అంతవరకు ఉండాల్సిందే. ఆకలితో ఉండి అమ్మ అన్నం అనుకుని అలా పడుకుని పోయారంతే. ఎప్పుడు కూడా ముందు పెట్టే రోజులు ఏ రోజు లేవు నా జీవితంలో. ప్రార్థన అయినంత వరకు నీ పిల్లలకి ఏం తినేపలా తెలుసు, నువ్వు ప్రార్థనలోనే కూర్చో. ప్రార్థన అయినంత వరకు నీ పిల్లలు ఏం చెప్పాలో తెలుసా, నువ్వు ప్రార్థనలోనే కూర్చో. నువ్వు పడుకుని పోతే అందులోనే పడుకుని పో, నువ్వు కూర్చుంటే అక్కడే కూర్చో. అస్సలు కదిలో కాలేరు పడతాను అంతే. అంటగా నిలబడలేం కదా. ఆ మాటగాడు ఏమవుతుందంటే ప్రిపేర్ అయ్యి వస్తాడు బాగా అన్నాడు, అవునా కదా? నెక్స్ట్ వారం ఏమవుతాడు? ప్రిపేర్ అయ్యి వస్తాడు. కానీ మనం అనుకుంటాం సిద్ధపాటు కలిగి వస్తాడు రావడానికి మనం అనుకుంటాం, కానీ ఆడు సిద్ధపాటు కలిగి వస్తాడు. ఎందుకంటే మొదటి వారం వేసిందిగా. మొట్టమొదట నువ్వు ఎక్కడానికి నేర్పుతున్నావు అంటే అదే నేర్పుతున్నావు. మా ఇంటికాడ ఒక ఫ్యామిలీ ఉంది, మీటింగ్ పెట్టాము మొన్న పోయిన సంవత్సరం. మీటింగ్ అవుతూ ఉంటే అక్కడ 11:30 అయిపోయింది. పల్లెటూరు కదా, 11:30 అయిపోయింది. పిల్లలు తీసుకొచ్చి మేపేస్తుంది పక్కనే. తిన్నాయన తిను. కొంతమంది ఏం చేస్తారు? ఆల్రెడీ ప్రార్థనకి ఏం చేస్తారో తెలిసి పిల్లలు తీసిరా వీళ్ళు. మళ్ళీ నీకు ఉదయానికి క్లాస్కి వెళ్ళలేవురా, ఉదయానికి క్లాస్కి వెళ్ళలేవురా అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉంచుతారు తెలుసా? ఇంట్లో వాళ్ళు పడుకోబెట్టేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఒక వాళ్ళు ఉపవాసంతో వస్తారు. లేకపోతే వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఫుల్గా వేసేది వచ్చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీ కడుపుతారు. అలా వాక్యం ఏమైంది? ఆహారమైంది. ముందు వాక్యము ఎందులోకి వెళ్ళాలో తెలుసా? శరీరంలో వాక్యం ఉండాలి. ఎందులో ఉండాలి? ఆహారమై ఉండాలని వాక్యం చెప్తుంది. వాక్యమైన ఆహారము మొదట నువ్వేం చేయాలి? భుజించాలి. శరీరాహారం ఎప్పుడు పడితే అప్పుడు టైం పాడు ఉండదు. మనకి టైం పాడు లేకుండా తింటాం, అరుగు తీసుకుంటాం. ఇప్పుడు వాక్యం వినడానికి ఏమైంది? వినం. ఏం చేస్తా? ఇంటికాడ పిల్లలు వదిలేసి నువ్వు చచ్చిపోతావు. నువ్వు మాత్రమే దీవించబడాలా? వాళ్ళు శపించిపోయినా పర్వాలేదా? వారు ఎలాగపోయినా పర్వాలేదా? అందుకే నువ్వు నీ మాట వినట్లేదు. వాడు తీసుకుంటా, అందుకే నీ మాట వినట్లేదు. గుర్తుపెట్టుకో. విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా? అందుకే నీ మాట వినలేదు. అందుకే నీ మీద రివర్స్ అయిపోతున్నారు. సొంత తల్లి కుమారుని గద్దిస్తే లేదా కూతురిని గద్దిస్తే ఈ తల్లి అనుకుంటాడు ఏమైపోతాడో. ఒక్కగానొక కొడుకు లేదా ఒక్కగానొక కూతురు సమాజంలో గద్దించలేని పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా. ఎవరు తప్పది? ఎవరు తప్పు? తల్లిదండ్రులదే కదా. మరి తల్లిదండ్రులను తప్పు పెట్టుకొని వాళ్ళు పాడైపోతున్న ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? సోమరిపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. నిద్రపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. వాళ్ళెందుకు గొప్పలు అవుతారు? టయానికి తిండి పెట్టేసి, టయానికి వస్త్రాలు వేసేసి, తిన్నగా స్కూల్కి వెళ్ళి చదివిస్తూ వచ్చేస్తే సరిపోతా? ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాను? నేను నా కుటుంబము కలిసి యెహోవాను మాత్రమే సేవిస్తాం. హల్లెలూయా. ఇలా చెప్పగలరు ఎవరైనా? నేను చెప్తా. ఏమని తెలుసా? నేనే కాదు, నా పిల్లలు, నా కుటుంబం దేవుని మాత్రమే సేవిస్తాం. అది మేలైనా కీడైనా. హల్లెలూయా. సువార్తలకు వెళ్ళేవారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సువార్తలకు వెళ్ళేవారు. సువార్తలకు వెళ్తే 4 గంటలు అయిపోయింది భోజనం పెట్టేసారు.
మేము నించుంటేనే వాళ్ళని, మేము నించొని ఉండేవారు వాళ్ళు కూడా ఎన్నోసార్లు భుజం మీద మోసి 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 నొప్పెట్టి వాళ్ళని నడిపించే రోజులు, సంవత్సరం పిల్లలకు. అప్పుడుదా భోజనం లేదు, గీజనం లేదు. నువ్వు ఏ పద్ధతిలో అయితే పెంచుతావో అదే పద్ధతిలో నీ కుమారుడు నీ కుమార్తె పెరుగుతుంది. తీరా మోసం వయసు పెరిగిన తర్వాత నా మాట ఏం లేదు తమ్ముడు అని అక్క అంటది, నా మాట ఏం లేదని చెల్లి అంటది. ఎందుకు? నువ్వు పెంచే విధానం సరి లేకపోతే అప్పుడేం చేయగలుగుతాడు? నేను గద్దించి చెప్పేటప్పుడు నువ్వు లోపడకపోతే ఎవరేం చేయగలుగుతారు? సమాజం అలా తయారైపోయింది. సమాజంలో నువ్వు కూడా ఒక వ్యక్తిగా ఉండి నువ్వు అలాగే పాడు చేస్తున్నావు. సమాజానికి నీకు తేడా ఉండాలా లేదా? నీకు సమాజానికి తేడా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ముందు నీ కుటుంబాన్ని కట్టుకో. నీ కుటుంబాన్ని కట్టుకో. రే ఇలాగే ఉండు. కష్టం విలువ తెలియాలి. మొన్న వస్తున్నాం బ్రదర్ నేను ట్రైన్లో, అసలు ట్రైన్ ఖాళీ లేదు, జనం ఉంది. ఖాళీ లేకపోతే రాజమండ్రిలో ఒక రోడ్ ఎక్కాడు అని నాకు కాస్త ప్లేస్ ఎట్టవా అన్న. సరే ఆ తమ్ముడు కూర్చోను. ఆయన అంటున్నాడు, నాకు ఆ విషయం చాలా నాకు ఒక మంచి పట్టును తీసుకొచ్చింది. అబ్బాయి ఇంచుమించు వాడికి 18, 19 లేదా 20 సంవత్సరాలు ఉంటాయి. అన్న మా డాడీ మొత్తం మా జిల్లా అనకాపల్లి జిల్లాకి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. అర్థమైంది? మీకు చెప్పింది బాగా అర్థం చేసుకోండి. మా డాడీ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తి. మా డాడీ నన్ను తీసుకెళ్ళడానికి బెంచ్ కారు ఉంది మాకు. ఆ కారును తీసుకొని వచ్చి నన్ను తీసుకెళ్ళగలడు. ఆ టాలెంట్, ఆ శక్తి మా డాడీ దగ్గర ఉంది. కానీ నన్ను తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు అన్నా వినాను. ఎందుకు అని అడిగాను. ఎందుకు అని అడిగితే అంటున్నాడు, నన్ను సుఖపెట్టాడు అనుకో, మా డాడీ మా మమ్మీ నన్ను సుఖపెట్టింది అనుకో, నేను సోమరిపోతుని అవుతాను కానీ గొప్పని ఎలాగవుతాను? ఇంత కష్టంగా రావాల్సిన పని నాకు లేదు. ఏసీ రిజర్వేషన్ చేయించుకోగలుగుతాను నేను. ఇంత కష్టంగా రావాల్సిన పని నాకు లేదు. ఏసీ కారులో నేను రాగలుగుతాను. కానీ నాకు కష్టం విలువ తెలియాలని మా డాడీ ఏం చెప్పారు తెలుసా? జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో అందరితో కలిపి రా. ఏమన్నాడు? ఆ ఒక్క మాట చాలండి మనల్ని పట్టుకోవడానికి. అవునా కదా? ఒక గొప్ప ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి కొడుకు అంటున్నాడు. ఎంత వయసు? 16 లేదా 17, 18 ఈ వయసే ఉంటుంది. ఆ కుమారుడు అంటున్నాడు, ఏసీ బస్సులో రాగలరు, ఏసీ కారులో రాగలరు, ఏసీ రిజర్వేషన్ చేయించుకొని ట్రైన్లో రాగలరు, కానీ నాకు కష్టం విలువ తెలియాలని చెప్పి మా డాడీ అన్నారు. అన్నా నేను రావట్లే, నువ్వేం చేస్తావు తెలుసా? జనరల్ టికెట్ తీసుకొని నించున్నా పర్వాలేదు, నీ కష్టం విలువ తెలియాలి, అప్పుడే నువ్వు ప్రయోజకుడు అవుతావు. చెప్పండి కొంత దగ్గర. ఈరోజు సమాజం వెళ్ళిపోతావు. కానీ మనం ఏమంటాం తెలుసా? నేను ఎలాగో కష్టాలు పాలైపోయాను, నా కుమార్తెకి నా కుమారుడికి కష్టం విలువ తెలియకూడదని పెంచుతావు చూడు, నీవే సోమరిపోతం చేస్తావు. నీవే వాడి సోమరిపోతుగా వాడి జీవితాన్ని మలిచేది నీవు. కష్టం విలువ తెలియాలి పిల్లలకి. అదే కష్టమో తెలుసా? కష్టాలు చాలా రకాల కష్టాలు ఉన్నాయి. మనం చేసే పని కష్టం కాదు. అర్థమవుతుందా? మనం చేసే పని కష్టం కాదని వాడికి తెలియాల్సింది. మనలాగా చెమట వచ్చి కిందన పడేసి ఆ చెమట కిందన పడితేనే కానీ దాని కష్టాన్ని తీసుకొని మనం తినే ఆ కష్టం కాదు పిల్లలకు తెలియాల్సింది. చదువుల కష్టం తెలియాలి. ఉద్యోగం చేసినట్టయితే ఉద్యోగాల కష్టం తెలియాలి. వ్యాపారం చేసినట్టయితే వ్యాపార కష్టం తెలియాలి. ఎలా పెంచుతున్నా నీ కుటుంబాన్ని, ఎలా ఉంటున్నా నీ కుటుంబం పట్ల నీవు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబంలో యెహోవాను మాత్రమే సేవించడము. హల్లెలూయా. నువ్వు పెంచే విధానం సరిలేకపోతే నీ కుటుంబం నీ మాటెందో. నువ్వు పెంచే విధానము సరిలేకపోతే నీ యొక్క భర్తని మాట వినడు. నువ్వు పెంచే కుటుంబం నువ్వు పెద్దగా ఉండి నువ్వు సరిలేకపోతే
నీ భార్య నీ మాట వినదు. అరే నువ్వు సరి చేసుకోరా మొదట. మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు చదివితే అక్కడ ఉంటుంది. నీ కంటులో నలుసుండి అవతోలలో కంటులో ఉన్న దూలము తీయనేలా. నీలోనే పొరపాటు పెట్టుకొని అవతలోడికి చెప్తే ఆడేం వింటాడా? నా వైపు చూడండి అంత. వింటాడా? ఎలా వింటాడు. పొరపాటు ఏంటి ఇప్పుడు తెలుసుకో. నీ జీవిత సత్యం తెలుసుకో. పొరపాటు ఏంటో. నువ్వే కుటుంబంగా ఉన్నావు అంటే అలా కూర్చోవాలి తెలుసా. అది నీ భయం వల్ల కాదు. నీ భయం బట్టి వాడు లోపడకూడదు. యేసయ్య నన్ను ఏ విధంగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నా కుమారుడు నా కుమార్తె అదే భయభక్తులలో ఉండాలి అని ఆశించు, కోరుకో. అంతే తప్ప నువ్వు మాత్రం వాడిని ఇంటికాడ పడుకోబెట్టేసి. అందుకే చెప్తున్నా, పిల్లలతో సహా రావాలండి మందిరం. పిల్లలతో సహా రావాలి. 3 అయిపోద్దిరా. ఆలెట్ బ్రేక్ వెళ్తే 3 అయిపోద్దిరా. ఉదయం లేగలేదు. కష్టం ఒక్కరోజేగా కష్టం ఉంటుంది. మరి అంత దూరం నుంచి 5గురు బండి మీద ఎందుకు రావాలి? అవునా? ఏసీ కారు బుక్ చేసుకొని రాలేమండి. 3000 ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి రాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? స్టేటస్ను కోరుకుంటారు. కుటుంబం స్టేటస్ చెప్తున్నారు. ఈ ఒక్క మాట మీద వాక్యం వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు చెప్పి ముగించేస్తారు. స్టేటస్ కోరుకుంటారు. స్టేటస్ ఎలా ఉంటుందంటే వేసుకుని సొక్కాకి ఇస్త్రీ ఉండదు, ఇంట్లో కంపు. చెప్తున్నా, ఎవరు బాధపడకండి. అంటే సమాజం ఎలా ఉందని చెప్తున్నా. ఇంట్లో చూస్తే కంపు. బాడీ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? కాస్ట్లీ. బాడీ చూసి కాస్ట్లీ. ఎందుకంత నాకు తెలుసు అంటున్నా. ఎందుకంత ఇది హెచ్చింపేందుకు? కొత్త సెట్ తీసుకుంటే ఇస్త్రీ లేకపోతే అది కొత్త సెట్ అంటారు, పాత సెట్ అంటారు. తమ్ముడు, కొత్త సెట్ కొనుక్కున్నావు కరెక్టే, దానికి ఇస్త్రీ లేదనుకో, నలిగిపోయి ముడతలైపోయి ఉందనుకో, దాని కొత్తది అంటారు, పాత సెట్ ఉతికింది ఇస్త్రీ చేయించుకొని నీట్గా చాలా బాగుంది అంటారా? నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? కొత్త సెట్ కొనుక్కునే పొజిషన్లో ఉన్నావా? పాత సెట్ వేసుకొని చర్చకొచ్చే పొజిషన్లో ఉన్నావా? నీ స్టేటస్ ఏంటి నువ్వు తెలుసుకొని మసలాలుగా. వాడిని ఎవరినో చూస్తావు, ఎక్కడ రోడ్డు మీద పోయినోని, బా వీడికి ఏమీ లేదు, కానీ వీడికి ఏమీ లేకపోయినా వాడు ఎలాగున్నాడు నేను అలాగే ఉన్నా. అలా ఉండాలి. వాడు ఎవరినో చూస్తావు, టీవీలో వాడిని ఎవరినో చూస్తావు. వాడు వేసుకున్న సెట్ బాగుంది, వాడు వేసుకున్న షూ బాగుంది, వాడు వేసుకున్న వాచ్ బాగుంది అని చూసి అవి కావాలని ఏంటో బొక్కల ప్యాంట్లు, కన్నాలు పడిపోయిన సెట్లో కొన్ని కాస్ట్లీ అండి. అవి తెలుసా? కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉంటాయి. నీటిగా ఉన్న ప్యాంట్లు కాస్ట్లీ ఉంటాయి ఇప్పుడు కూడా. అవి కొనుక్కుంటా వేసుకుంటా బాగానే ఉంది. నీ స్టేటస్ ఏంటి అసలు? సరే నీళ్ళుందా? లేదు. సరైన వస్త్రాలు ఉన్నాయా బీరువాలో? లేవు. సరైన తిండి తింటున్నావా? లేదే. సరిగ్గా జీవిస్తున్నావా? లేదు. మరి ఏమీ లేనప్పుడు నువ్వెందుకు స్టేటస్ని పెంచుకుంటావు? మనం ఏ విధంగా ఉంటున్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నామో దాన్ని బట్టే నీ స్టేటస్ ఉండాలి. అవునా కదన్నా? కష్టపడే చూడండి, చాలామంది గొప్పవాళ్ళు. నేను ఒక ఆయన చూశాను, ఆయన గురించి చెప్తాను. 3 కోట్లు వేస్తుంది. నేను అంటాను, నేను ఆ బిల్డింగ్ కట్టాను 5. నేను అన్నా ఒక రోజు, నాన్న 3 కోట్లు వేస్తుంది, ఒక్కగానొక్క కొడుకు, వాడు కూడా నీ దగ్గర ఉండడు, ఎక్కడ హైదరాబాద్ పోయి జాబ్ చేసుకుంటాడు.
నువ్వు కావాలనుకుంటే రాజభోగంలో ఉండొచ్చు, కానీ నువ్వేంటి పేడ తట్లాడి తీసి భుజం మీద ఎత్తుకుపోతావు అంటాను. ఓ రోజు అడిగాను, అప్పుడు ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, డబ్బు ఎంత ఉన్నదని కాదు కానీ, డబ్బు ఉన్నా అది నాకు సంతోషం అవ్వదు, కానీ ఈ పేడ తట్ట మోస్తాను చూడు, అదే నాకు సంతోషం. హల్లెలూయా. నువ్వు ఏ రోజు అనుకున్నా ఇది, నేను ఈ స్థితిలో ఉన్నానే, ఈ పరిస్థితిలో ఉన్నానే, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు ఈ స్థితిలో ఉన్నాము, దీనికి తగ్గట్టే నేను ప్రవర్తించాను. ఏ రోజు అనుకున్నావా? కానీ మనలో ఏంటంటే హెచ్చింపు, అల్లాడు అది వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు బస్సుతో వస్తున్నాడు, అలా వాండర్కి 10 బస్సులు ఉండొచ్చు, 10 బస్సులు ఉండొచ్చు. నేను బస్సుతో వెళ్తాను కదా అనేసి ఏ అప్పు సప్పు చేసి ఒక 50 లక్షలు తెచ్చేసి ఆ బస్సుకొని నాకు ఏటవుతుంది? ఏటవుతాను నా సైడ్ ముందు ఎక్కడ పోతుందో తెలుసా? ఇంకా చెప్పకూడదు, మరణానికే. సమస్య ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఇంకా చచ్చిపోతే బాగున్నాం, ఇదే ఆలోచన వస్తుంది. అత్తుకి మించి నీకేమీ ఉండకూడదు. హల్లెలూయా. చెప్తున్నా వినండి, నాకు ఈ వాక్యం తెలియదు, దేవుడు మాట్లాడుతుంటే మీతో చెప్తున్నాను. నీ స్టేటస్ ఏంటి? నీ కుటుంబానికి ఏం నేర్పిస్తున్నావు? రే, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నీ చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని ఏ రోజైనా బహిరంగంగా నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎవరైనా గద్దించావా? నా పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా, మా ఆవిడ అంటది ప్రతి క్రిస్మస్కి, ఏమంటది తెలుసా? నా దగ్గరికి వచ్చి అంటది, వాళ్ళకి 2000 పైకి ఎప్పుడు బట్టలు తీయలేదండి, మనం ఎప్పుడైనా తీద్దామా అంటదన్న. నేనేమంటా తెలుసా? అదే 2000కి 3 జతలు వచ్చి ఉంటే చూడంటున్నాను. ఎందుకు చెప్పమంటారా? నేను కొనుక్కోగలను, దేవుడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరైనా ఇస్తాడు. నేను వాడి బట్టలు కాస్ట్లీ వండుకుంటున్నారేమో, నెవర్. నేను వాడి షూ కాస్ట్లీ అనుకుంటున్నారేమో, కానీ అలాగుంటేనే కొద్దిగా పాస్టర్ అంతా కాస్త బాగుండాలి కదా అని చెప్పేసి వేసుకుంటున్నాను తప్ప అసలు నాకు షూ వేసుకోవడం అలవాటు లేదండి. నేను వాడే షూ అని తెలుసా? 250 రూపాయలు. తెలుసా మీకు? ఈ జత ఎంత తెలుసా? ఇది 700 రూపాయలు. అదే 1000 రూపాయలు 3 జతలు కొన్ని రోజులు ఉన్నాయి, 6 జతలు కొన్ని రోజులు ఉన్నాయి. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన స్టేటస్ ఏంటి? నిన్ను దేవుడు హెచ్చించాడు అనుకో, నువ్వు తీయక్కర్లేదు, ఎవరో ఒకరి ద్వారా దేవుడి ద్వారాలు తెలుస్తాడు. కానీ కొంతమంది ఏమనుకోడు, కుటుంబానికి పిల్లలు పండగ వచ్చేసరికి ఖచ్చితంగా 5,000 రూపాయల బట్టలు నాకు కావాలి, ఖచ్చితంగా 10,000 రూపాయల బట్టలు నాకు కావాలి, 50,000 సెల్ ఫోన్ కావాలి, ఆ డ్యూక్ బండి, ఎన్ఎస్ బండి కావాలి. ఎంతది కాస్ట్లీ? 1,80,000, 2,50,000. నీ స్టేటస్ ఏంటి అసలు? ఎప్పుడైనా నీ కుమారుని, నీ కుమార్తెని గద్దించావా? గద్దించలేదు కదా. ఎప్పుడైనా గద్దిస్తే, నిజంగా చెప్తున్నా, గద్దిస్తే ఏమవుతాడో తెలుసా? ప్రయోజకుడు అవుతాడు. హల్లెలూయా. ప్రయోజకుడు అవుతాడండి గద్దిస్తే. మ్యాథ్స్ ఎందుకు కొడతాడు? ఎందుకు కొడతాడు మ్యాథ్స్లో? ప్రయోజకుడు అవుతాడని. నేను చదివేటప్పుడు ఇప్పుడంటే కొడుతుంటే పేరెంట్స్ మీద పడుతున్నారు వారి మీదకి వెళ్ళి. అప్పుడు అలా కాదు, తోలు తీసేసేవారు, రక్తాలు వచ్చేసే తెలుసా? ఇదే సభవరంలో చదువుకున్నప్పుడు మా సారు స్కేల్ ఇరిగిపోయినట్టు కొట్టేవాడు నాకు. మా చిన్నప్పుడు వాళ్ళు రాకపోతే ఈ తొడలొట్టుకుని గట్టి పిండేస్తే దాదాపు అక్కడ కాపడం పెట్టుకొని, ఎంత వాచిపోతే కాపడం పెట్టుకొని 5 రోజుల తర్వాత బడికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఫ్యాషన్ మారింది, ట్రెండ్ మారింది, కంప్యూటర్ కాలం వచ్చేసింది. చిన్న బొబ్బ కనపడింది అనుకో, రా తీసుకొని వెళ్తారు, మ్యాషన్ ఎడాపెడ వాయించేస్తారు, ఎడాపెడ వాయించేస్తారు. ఇటుపోతుంది సమాజం. నీ పిల్లలు ఎలా పెంచుతున్నా నీవు? నేను మా పాపని, ఇగో ఈ చిన్న పాప ఇంతకుముందు బాగా చదివేదంట. మొన్న వాళ్ళ టీచర్ నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది? సార్, ఇలా మీ పాప
చదవట్లేదు, హోంవర్క్లు రాయట్లేదు, మీరు చూడట్లేదు అంటే నా ఎదురు రాస్తుందండి అని చెప్పాను. రాస్తుంది ఆవిడ, కానీ అక్కడికి వెళ్తే మొత్తం రాయట్లేదు, సక్కగా రాస్తుందట. నేను అన్నాను, తోలు తీయండి, కొట్టండి పర్వాలేదు, నేను చూసుకుంటాను అని. మనం కొడితే భయం రాదు వాళ్ళకి అప్పగించాలి. తోలు తీయండి అని చెప్పాను. అప్పటి నుంచి గాడిలో పడేది. హల్లెలూయా. అంటే మన గద్దింపు ఎలాగుండాలంటే పిల్లల దగ్గర ప్రేమ కొంత అయితే గద్దింపు కూడా కొంత అవ్వాలి. కుటుంబం ఇదేనండి. కట్టుకో. మొక్కప్పుడు వంచలేదే నువ్వు వంచలేవు. మొక్కప్పుడు వంచకపోతే మానప్పుడు వంచలేవు. అందుకే నా బిడ్డలో నా ప్రాణము, నా బిడ్డలు లేకపోతే నేను బ్రతకలేను, నా భార్య లేకపోతే బ్రతకలేను, ఈ సోది చెప్పొద్దు అసలు. ఇది సోదే నిజంగా. ఏ రోజు అని అన్నావా, దేవుడు లేకపోతే నేను బ్రతకలేదు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కాచాడు, ఆయన నా కొరకు మరణించాడు, సజీవుడే తిరిగి లేచి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మరణించి సజీవుడే తిరిగి లేచిన దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైనా ఆయన ప్రాణం అన్నావా? అనవే అనో. కానీ నా కొడుకు నా ప్రాణం అను, నిన్ను నట్టేట్లో ముంచేసిపోతాడు అను, నట్టినాడు సముద్రంలో వదిలేసిపోతాడు. ఒక తండ్రి, నానా రా నేను తీసుకెళ్తానని చెప్పేసి ఒక ఊరికి వెళ్తూ ఉంటే తండ్రిని కళ్ళు కనపడదు. తండ్రి కళ్ళు కనపడకపోతే తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి, ఇక్కడే కూర్చోనానా నేను వస్తాను అని చెప్పేసి టికెట్ తీయడానికి నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పాపం తండ్రి అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. నా కొడుకు చెప్పాడు వస్తాడు, నా కొడుకు చెప్పాడు వస్తాడు, నా కొడుకు చెప్పాడు వస్తాడు. చూస్తా ఉన్నాడు. రాలే ఎంత చూసినా రాలే. కానీ తండ్రి అనుకుంటున్నాడు కుమారుడి పైన ఆశతో, నా కొడుకు వస్తాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, బాబు ఇంత సమయం అయింది కదా, నీ కొడుకు రాలేదు, నిన్ను వదిలేసిపోయాడయ్యా అని చెప్పినప్పుడు తండ్రి, నా కొడుకు అలాంటి వాడు కాదు, నన్ను ఇక్కడ వదిలేసేవాడు కాదు అనేసి ఆ యొక్క తండ్రి చెప్తుంటే, అప్పుడు వాళ్ళు కొడుకు ఒక ఆయన వచ్చాను, డాడీ చిన్నాన్న వదిలేసిపోయేటప్పుడు అంటే ఆ తండ్రి కన్నీ పెంచి పెద్ద చేసిన తండ్రి ఎంత బాధపడతాడు ఒక్కసారి. ఆ పెంచినోళ్ళకి విలువ పెంచినోళ్ళకి తెలుస్తుందండి. ఎంత కష్టమో ఆ పెంచినోళ్ళకి తెలుస్తుంది. ఆ తండ్రి ఏడుస్తా ఉన్నాడు. అయ్యో నా కుమారుడు, నా కళ్ళు సరిగా ఉన్నప్పుడు నా కుమారుడు పెంచడం నా చేత కాలేదేమో, నా కుమారుని నేను పెంచే విధానము చేత కాలేదేమో, నా కుమారుని గద్దించే విధానం నేను తక్కువ చేశానేమో అని చెప్పి గుండెలు బాదుకొని ఎడుతున్నాడు. అంతా కాలిపోయిన తర్వాత ఎందుకండి? కానీ ఏసయ్య అలాంటి కాదు. నువ్వు నా ప్రాణం ఏసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఏసయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను ఏసయ్యా, నువ్వు లేకపోతే నా బ్రతికే లేదు ఏసయ్యా అని ఆయన మీద ఆధారపడు. ఏ సముద్రంలోనైతే నిన్ను వదిలేశాడు నీ కొడుకు, అక్కడి నుంచి నిన్ను లేవలైతే ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి. అదే యేసుక్రీస్తు ప్రభు అంటే. అదే యేసుక్రీస్తు ప్రభు అంటే. ఒకనొక సమయంలో నా పరిస్థితి అలాగే ఈ మాట చెప్పి నేను చేస్తాను. చాలా విషయాలు రాసుకున్నాను, కానీ సేవించే కుటుంబంతో ఆపేస్తాను. ఒకనొక సమయంలో నాకు ధనం లేని దగ్గర, డబ్బు లేదు నా దగ్గర, ఏమీ లేదు. నా భార్య గర్భంతో ఉంటే మా డాడీ అన్నారు ఏమన్నాడు తెలుసు, అరే ఇప్పుడు వరకు నేను పెంచాను రా, పెద్ద చేశాను, నిన్ను పెంచడంతో పాటు నువ్వు ఏ పనికి వెళ్ళవో ఏ పాటికి వెళ్ళవో నేను ఎలా తెచ్చి పోషించేది? నీ భార్య నువ్వు కలిసి వెళ్ళిపోండి బయటికి, లేదా మీరు వేరే వెళ్ళిపోండి అని చెప్పాడు మా నాన్న. ఏం చెయ్యాలో తెలియలేదు నాకు. ఏం చెయ్యాలో తెలియలేని పరిస్థితుల్లో బయటకు వచ్చాను. ఒక అద్దె బండి చూసుకున్నాను.
అద్దె బండి ఆటో వేసుకుంటూ భార్యను జీవన విధానం పోషించుకుంటూ వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా నాన్న రూపాయి అడగడం తెలియదు. నా కష్టాలు చెప్పను, నా దగ్గర కలిగి ఉంటే నా తల్లిదండ్రులు పెడతాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు. ఏ రోజు కూడా వారు అవమానపరచడం నాకు తెలియదు. అంటే ఒక పాస్టర్గా రాకముందు చాలాసార్లు వాళ్ళు ఇబ్బంది పెట్టాను. కానీ ఎప్పుడైతే సేవలోకి వచ్చాను, ఎప్పుడైతే బైబిల్ చదువుకున్నాను, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడు, ఎప్పుడైతే దేవుని ప్రకారం నేను నడిచాను, దేవుడు చెప్పినట్టు విన్నానో, నా బ్రతుకును మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. నేనే కాదు, నా భార్య కూడా నా తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకున్నాను. ఎందుకు చెప్తున్నాను తెలుసు? వారిని ప్రేమించుట భూమి మీద దీర్ఘాయుష్వతులు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పిల్లలు అలా కదా, నిన్ను ఎక్కడో తెలిసిపోతారు, ఎక్కడో తెలిసిపోతారు చెప్పండి? శ్రమలో వదిలిసిపోతారు, కష్టాల్లో వదిలిసిపోతారు, బాధల్లో వదిలిసిపోతారు, ఇబ్బందుల్లో వదిలిసిపోతారు. నిన్ను ఎవడ పట్టించుకోడు ఇంకా తర్వాత. అప్పుడు అంటావు నేను పెంచే విధానము సరిలేదు. ఇక్కడ చెప్తున్నా విను, నీ కుమారుని లేదా నీ కూతుర్ని నేను సోమరపోతిగా చేస్తే నీ మీద వారు తిరగబడతారు తప్ప ఏనాడు గొప్పలు అవ్వరు. ఎవరు అలా పెంచొద్దు. దయచేసి ఈ మాటలు చెప్తున్నాను, అలా పెంచొద్దు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ప్రేమించండి, ఆదరించండి, కానీ అతి ప్రేమ ఎవరి మీద పెట్టవద్దు, ఒక్కరి మీద పెట్టుకోవద్దు. యేసయ్య మీద. ఆయన లేకపోతే నేను బ్రతకలేనని చెప్పు, ఆయన లేకపోతే నేను జీవించలేను, ఆయన లేకపోతే నేను ఉండలేనని చెప్పు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె నిన్ను హత్తుకున్నాడు. అదేనండి యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్న ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవునితో చెప్తున్న మాట ఏదో తెలుసా? నువ్వు ఏ విధంగా ఉంది, నీ కుటుంబం ఏ విధంగా ఉంది, నీ జీవితం ఏ విధంగా ఉంది, ఈరోజు ప్రభు నీతో మాట్లాడినట్లయితే ఒకసారి మనసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.